హాయ్ ఎవరీవన్, సైనిక్ స్కూల్ సి కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 5 రిజల్ట్ వచ్చింది. అలాగే మీలో ఎవరైనా మీ పిల్లల్ని ఖచ్చితంగా సైనిక్ స్కూల్లో చదివించాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఏదైతే రౌండ్ 5 రిజల్ట్ వచ్చిందో, ఒకవేళ ఈ రౌండ్ లో ఏదైనా ఓల్డ్ సైనిక్ స్కూల్లో కనుక మీ పిల్లలకు సీట్ వస్తే మాత్రం మాక్సిమం యాక్సెప్ట్ చేయడం ట్రై చేయండి. సో ఎందుకు యాక్సెప్ట్ చేయమంటున్నానంటే, సో ఈ రౌండ్ 5 అయిపోయిన తర్వాత ప్రతి ఓల్డ్ సైనిక్ స్కూల్లో కూడా మాక్సిమం సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో మాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి మనం ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఓల్డ్ సైనిక్ స్కూల్ సీట్ వచ్చిందో దాన్ని మనం ఒకవేళ రిజెక్ట్ అనే ఆప్షన్ ద్వారా వదులుకుంటే సీట్లు ఫిల్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో మన పిల్లలకి ఏదైనా ఓల్డ్ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది మాక్సిమం ఉండదు. ఒకటే రీజన్ ఏంటి, ఇప్పుడు మనందరూ తెలిసింది ఏంటి, ఇప్పుడు 5 రౌండ్స్ అయినాయి కాబట్టి ప్రతి ఓల్డ్ సైనిక్ స్కూల్లో కూడా సీట్లు అనేవి 90 to 95% ఫిల్ అయిపోయినాయి. సో ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన సైనిక్ స్కూల్, నేను ఎస్పెషల్లీ ఓల్డ్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే ఓల్డ్ సైనిక్ స్కూల్ సీట్ వచ్చిందో దాన్ని మనం వదిలేసుకొని నెక్స్ట్ రౌండ్ లో వస్తుంది అని చెప్పి ఒకవేళ మనం వెయిట్ చేస్తే మాత్రం మాక్సిమం రాకపోవచ్చు. సో అందు గురించి మీరు ఏం చేయాలంటే, ఈ రౌండ్ 5 లో కనుక మీలో ఎవరైనా మీ పిల్లలకి ఒకవేళ ఏదైనా ఓల్డ్ సైనిక్ స్కూల్లో కనుక సీట్ వస్తే 1కి 10 సార్లు ఆలోచించుకొని యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ అన్న బటన్ మీరు క్లిక్ చేయండి. సో అర్థమైంది కానీ నెక్స్ట్ ఇంకా న్యూ సైనిక్ స్కూల్ గురించి అంటారా, న్యూ సైనిక్ స్కూల్లో మాక్సిమం ఎన్ని రౌండ్లు అయినా సరే ఆ సైనిక్ స్కూల్ న్యూ సైనిక్ స్కూల్స్ లో మాక్సిమం సీట్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో తీసుకుంటే 4 న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 న్యూ సైనిక్ స్కూల్ సీట్లు అనేవి మాక్సిమం ఉంటాయండి, అయిపోవు. సో అందు గురించి మీరు న్యూ సైనిక్ స్కూల్ గురించి మాత్రం ఏమి వరి అవ్వద్దు. మీరు వరి అంతా అవ్వాల్సిందల్లా ఏంటి, ఓల్డ్ సైనిక్ స్కూల్ గురించి మాత్రమే. మనందరికీ తెలిసింది న్యూ సైనిక్ స్కూల్స్ కన్నా కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి 100% బాగుంటాయి. సో చాలా మంది పేరెంట్స్ కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్ ఎక్కడ వచ్చేసే పంపిద్దాం చూస్తారు. అందుగురించి చెప్తాను, మీకు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ రౌండ్ 5 లో కనుక ఓల్డ్ సైనిక్ స్కూల్ గా సీట్ వస్తే మాత్రం రిజెక్ట్ చేయడానికి మాత్రం 100 సార్లు ఆలోచించండి. నెక్స్ట్ రౌండ్ లో నాకు తెలిసి 99% ఓల్డ్ సైనిక్ స్కూల్ లో సీట్ రాకపోవచ్చు. సో అర్థం ఎందుకండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ రౌండ్ 5 కి సంబంధించిన రిజల్ట్ అనేది ఎవరికైతే తెలియదు, రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఎవరికైతే తెలియదు వాళ్ళ గురించి రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి చెప్తే చూడండి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. దాని గురించి నేను గూగుల్ సెర్చ్ లో AISSAC అని టైప్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి సార్, మీకు NCOG అని నేమ్ తో ఏ లింక్ కనిపించి మీరు క్లిక్ చేయొచ్చు. సో దాని గురించి నేను ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ దట్ కొంచెం వెయిట్ చేస్తే మనం ఆటోమేటిక్ గా మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే మీకు పేజ్ కనబడుతుందో దీన్ని మనం సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అంటాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అసలు సైనిక్ ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన రౌండ్ 5 కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అంటే ఏ రోజు స్టార్ట్ అయింది, ఏ రోజుతో ఎండ్ అవుతుంది, అలాగే రౌండ్ 6 అనేది మనకి ఏ రోజు స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే, ఈ స్కూల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఎందుకు దాన్ని క్లిక్ చేయండి. కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇదిగోండి షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు దాకా మనకి ఎన్ని రౌండ్లు, ఇప్పుడు ఏదైతే జరుగుతుంది దీన్ని 5th రౌండ్ అంటాం. ఈ 5th రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 15వ తారీఖున. సో ఇప్పుడు ఈ రోజు డేట్ కూడా మనం 15. సో ఈ రోజు మార్నింగ్ 8 కి స్టార్ట్ అయింది. సో ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఏదైనా సైనిక్ స్కూల్, వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ సైనిక్ స్కూల్, న్యూ సైనిక్ స్కూల్, ఓల్డ్ సైనిక్ స్కూల్ లో న్యూ సైనిక్ స్కూల్ లో ఎవరికైనా కనుక సీట్ వస్తే మీరు యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ అనేది క్లిక్ చేయాలి. సో ఆ యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది క్లిక్ చేయడానికి చివరి తేదీ వచ్చి మనకి కనబడుతుంది, లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ అలర్టెడ్ స్కూల్ బై క్యాండిడేట్ 17వ తారీఖున. సో మీకు ఓన్లీ 15, 16, 17 3 days మాత్రమే టైం ఉంది. ఈ 3 days లో మీరు అనేది ఏదో ఒక డెసిషన్ రావాలి. అయితే యాక్సెప్ట్ ని క్లిక్ చేయండి, లేదు అంటే రిజెక్ట్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగానే ఈ రౌండ్ లో మాత్రము ఓల్డ్ సైనిక్ స్కూల్ వస్తే మాత్రం మాక్సిమం యాక్సెప్ట్ చేయడం ట్రై చేయండి. అది మీ ఇష్టమే, నేనేం ఫోర్స్ చేయట్లేదు, కానీ 1-10 సార్లు ఆలోచించుకొని వదలడానికి మాత్రము. నెక్స్ట్ ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడది 18వ తారీఖున. ఇది ఓన్లీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. ఎవరైతే రిజెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారో వాళ్ళు మనం ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ రౌండ్ 6 రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం రిజల్ట్ ని చెక్ చేసుకోవాలి. అప్పటిదాకా మీరు ఏం చేయవలసిన పని అయితే లేదు. సో రౌండ్ 6 అయిపోయిన తర్వాత రౌండ్స్ అయిపోతాయండి. తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక వీడియో అనేది చేస్తాను. సో రౌండ్ 6 వరకు మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఈ మొత్తం రౌండ్ 5 అనేది మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే 22/5/2000 అంటే 22వ తారీఖున క్లోజ్ అవుతుంది. సో ఇది క్లోజ్ అయిన తర్వాత మాత్రమే మనకి రౌండ్ 6 అనేది స్టార్ట్ అవుతుంది. మరి రౌండ్ 6 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం ఒక గెస్ చేయొచ్చు. 22వ తారీఖుతో మనకి రౌండ్ 5 కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక 2 days వదిలేండి, అంటే 23, 24 వదిలేండి.
మనకి 25 కానీ 24 కానీ రౌండ్ 6 రిజల్ట్ అని వస్తుంది. సో అదే ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఈ డేట్స్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైతే ఈ రౌండ్ లో సీట్ వచ్చిందో ఇది గుర్తుపెట్టుకొని మీరు యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయడం చివరి తేదీ 17వ తారీఖు రాత్రి 11:50 ఈ లోపే మీరు ఏదో డెసిషన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే రిజల్ట్ అని ఎలా చెక్ చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు 5 రౌండ్స్ అయినా కాబట్టి అందరికీ తెలుసు, ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం మాత్రమే చెప్తాను, కేవలం వాళ్ళ కోసం మాత్రమే. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్ పడింది. యూజర్ నేమ్ అంటే ఇవ్వండి అప్లికేషన్ నెంబర్ అంటే చేయాలి. మనం ఏదైతే మన పిల్లలకు ఆన్లైన్ లో అప్లై చేసామో, సో అప్లై చేసినప్పుడు మనం ఒకవేళ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటే దాని మీద కానీ ఏదైనా మన మొబైల్ కూడా మెసేజ్ వచ్చి ఉంటే, సో యూజర్ నేమ్ అన్న చోట అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అన్న చోట మన సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా ఆ పాస్వర్డ్ మాత్రమే మనకి ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్చర్. సో క్యాప్చర్ ఈ బాక్స్ లో ఏవైతే లెటర్స్ కనబడుతున్నాయి, అఫ్ కోర్స్ కొన్నిసార్లు నెంబర్స్ కూడా కనబడతాయి, కొన్నిసార్లు మిక్స్డ్ కనబడతాయి. సో ఇక్కడ ఏ లెటర్స్ అయితే కనబడతాయి వాటిని యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ సైన్ మీద క్లిక్ చేయండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి, క్యాండిడేట్ రిజల్ట్ అని కనబడుతుంది, దాన్నే క్లిక్ చేయండి. దాన్నే క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, అంటే కిందకండి పేజ్ కిందకు వస్తే మీకు స్కూల్ అలర్టెడ్ దగ్గర ఏదైనా సైన్స్ స్కూల్ నేమ్ ఉంటే మీ పిల్లలకి ఆ సైన్స్ స్కూల్ లో సీట్ వచ్చింది. ఒకవేళ స్కూల్ అలర్టెడ్ దగ్గర ఏ స్కూల్ నేమ్ లేకపోతే ఈ రౌండ్ 5 లో మీ పిల్లలకి ఏ సైన్స్ స్కూల్లో కూడా, అంటే ఓల్డ్ సైన్స్ స్కూల్ లాగా న్యూ సైన్స్ స్కూల్ సీట్ రానట్టు. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే ప్రొవిజనల్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ అని చెప్పి ఒక స్కూల్ నేమ్ ఉంటుంది. ఈ స్కూల్ అలర్టెడ్ పైన కొంతమందికి మాత్రమే స్కూల్ అలర్టెడ్ పైన ప్రొవిజనల్ వెయిటింగ్ లిస్ట్ అన్న చోట ఒక స్కూల్ నేమ్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఈ రౌండ్ మీ పిల్లలకి ఆ సైన్స్ స్కూల్ సీట్ వచ్చినట్టయితే కాదు. సో ఆ పర్టికులర్ సైన్స్ స్కూల్ లో మీ పిల్లలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారని మాత్రమే అర్థం. అంటే ఇది రౌండ్ 6 లో ఆ స్కూల్ సీట్ రావచ్చు రాకపోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే వెయిటింగ్ లిస్ట్ అనే దగ్గర ఏదైనా సైన్స్ స్కూల్ నేమ్ ఉంటే ఈ రౌండ్ 5 వచ్చినట్టు కాదు, జస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టు మాత్రమే. సో అదేవిధంగా సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి రౌండ్ 5 రిజల్ట్ చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, రౌండ్ 5 లో కనుక మీలో ఎవరికైనా కనుక ఓల్డ్ సైన్స్ స్కూల్ సీట్ వస్తే మాత్రం ఒకవేళ మీకు కుదిరితే యాక్సెప్ట్ చేయండి, కానీ రిజెక్ట్ చేయడానికి మాత్రం 100 సార్లు ఆలోచించండి. సో ఇదండి ఈ వీడియో అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.